జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసినటువంటి క్రిప్టో కరెన్సీ మోసం రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు 1000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే తెలుస్తుండగా అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే 3 కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. తాజాగా మరొక 2 నిందితులు హైదరాబాద్కు చెందినటువంటి ఇటు వరాల వెంకటేశ్వరరావుతో పాటు మరొక నిందితుడు కస్తూరి శ్యామ్ సుందర్ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఓ వ్యక్తి వద్ద 80 లక్షల పెట్టుబడి పెట్టించి ఆ ముఖం చాటేయడంతో ఆ యాప్ కూడా క్లోజ్ కావడంతో వీరంతా కూడా ఆ మెటా ఫండ్ ప్రోతో పాటు ఇతర యాప్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టించగా అయితే ఆ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. అయితే ఇందులో విచారణ కూడా ఇంకా కొనసాగుతోంది. కొద్ది మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ డబ్బంతా కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టారు, దీని కారకులు ఎవరు, సూత్రధారి ఎవరు అనే దానిపైన ఇంకా పోలీసులు లోతుగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మొత్తానికి లోపలనే బయట చెప్పకుండా లోపల కుమిలిపోతున్నటువంటి ఎంతోమంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. దాదాపు 15 నుంచి 20కి పైగా కేసులు నమోదైనట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తంగా మరి క్రిప్టో కరెన్సీలో డబ్బులు రికవరీ అవుతాయా, బాధితులకు అందుతాయా లేదో చూడాల్సి ఉంది. మంగళవారం సందర్భంగా మల్యాల మండలం ముత్యంపేట శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామిని భారీగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంలో ప్రత్యేక దర్శనానికి అలాగే స్వామివారి దర్శనానికి కూడా బారులు తీరారు. కోనేరులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇటు ఆంజనేయ స్వామి సర్వదర్శనం అయితే చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది.